ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 16 అధ్యాయంలోని 23 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా అన్నారు: ఓ అర్జున, ఈ 3 నరకద్వారముల నుండి, అనగా కామ క్రోధ లోపములనేటువంటి నరకద్వారం నుండి బాగుగా విడువబడిన మనుషుడు తనకు హితమును గావించుకుంటున్నాడు. అందువలన సర్వోత్కృష్టమగు మోసగతిని పొందుతున్నాడు అన్నారు. అయితే ఈరోజు చెప్పేటువంటి 23 శ్లోకంలో ఇలా వచించబోతున్నారు. తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే మనుషుడు ఉన్నతిని పొందలేని తెలుపుతున్నారు. యశాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. యహ ఎవడు శాస్త్రవిధిం శాస్త్రోత్తమగు విధిని ఉత్సృజ్య విడిచిపెట్టి కామకాహ తన ఇష్టము వచ్చినట్లు వర్తతే ప్రవర్తించుతున్నాడో సహా అతడు సిద్ధిం అనుష్ఠానముచే పొందదగు సిద్ధిని, లేక పురుషార్థ సిద్ధిని లేదా జ్ఞాన సిద్ధిని నవ ఆప్నోతి పొందడు. సుఖమును న అవాప్నోతి పొందడు. పరాంగతిం ఉత్తమమగు మోక్షమును న అవాప్నోతి పొందడు. ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చిన వాళ్ళు ప్రవర్తిస్తాడో అటువంటి వాడు పురుషార్థ సిద్ధిని కానీ సుఖమును కానీ ఉత్తమగతిగా మోక్షమును కానీ పొందనేరడు. అనగా వారి ఇష్టం వచ్చినట్లు ఆచరించటం అనేది ఈ శ్లోకంలో ఖండింపబడింది. ఒక్కొక్కరు వారికి తోచిన పద్ధతిని అనుసరిస్తూ అదే సరైనదని వాదించడం పొరపాటు. ఒకరు చేయు అనుష్ఠానము సరైనదా కాదా అని పరీక్షించుటకు శాస్త్ర ప్రమాణము ఆవశ్యకమై ఉన్నది. వారి అనుభవములు శాస్త్ర ప్రమాణం అనుసరించి ఉన్నాయా అని పరీక్షించుకుంటుండవలెను. సాయిరామ్.